బరిలెక్కుందా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించింది. దానికి పెళ్ళైంది, మొగడు ఉన్నాడు. మొగని పిచ్చల మీద ధనియాలు దెంగింది. రెండో పెళ్లి చేసుకున్నది. దాని తమ్ముడు ఎక్కడుంటాడు ఎరికైనా ఎస్ఆర్ నగర్లో బట్టల దుకాణంలో. దాని అయ్యా ఒక కాంప్లెక్స్కు వాచ్మెన్. నీ బతుకులమ్మడ కోస్తానా కోస్తా. అంటే ఇప్పుడు అబ్బాయిలకి ఇలా జరిగితే సాటి ఇండస్ట్రీలో పనిచేసే వ్యక్తిగా ఒక మగాడిగా మీరేం చెప్తారు? ఒకటే అంట, ఫేవర్ కూడా వెళ్ళిపోతున్నారు. ఒకటే అంట, భయపడద్దు బాబాయ్. కుర్చీ తాళదా ఉన్నాడా? తిరగబడ్డప్పుడే ఆడదాని మదం మగ్గుద్ది. కానీ ఒకటి, ఆడదానికి లొంగి మనం బతకద్దు. ఆడదానికి ఎప్పుడు లొంగద్దు, దూరం నుంచి మాట్లాడాలా. జరుగు, నా తత్వం అది. ఎటుబడి ఆడదాని మొగని రాకుడేనా నా దగ్గరికి రా, సమాధానం చెప్తా. 4 కోట్ల మంది అభిమానులు, 4 కోట్ల మంది. అందులో ఒక 50 లక్షల ఆడోళ్ళే ఉంటారు. ఏమనుకున్నారు? నన్ను కుర్చీ వట్టిగాలే. ఇప్పుడు ఇప్పుడు అతను ప్రసాద్ అనే వ్యక్తిని యూట్యూబర్, అంటే ప్రతిసారి యూట్యూబర్లను ఇండస్ట్రీ వాళ్ళని టార్గెట్ చేయడం, అమ్మాయిలు ప్రైవేట్ పార్ట్ లో టచ్ చేశాడని చెప్పేసి కేసు ఫైల్ చేసి 14 రోజులు రిమాండ్ పంపించారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? అన్యాయం, అక్రమం. అతను అమాయకుడు కనుక జైలుకి పోయిండు 14 రోజులు రిమాండ్కు. నా అటువంటి వాడితే లాయర్ గానే వేస్తా. ఎవడైతే అంటే ఇప్పుడు అమ్మాయిలు ఆ ప్రైవేట్ పార్ట్ టచ్ చేసినప్పుడు 2-3 సంవత్సరాల క్రితం చేస్తే అప్పుడు రియాక్ట్ కాదు, ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు కావచ్చు? బాగా అలవాటైపోయింది, మొగోళ్ళని బ్లేమ్ చేయడం. మగాడు అసలు ఆడదంటే తెలుసా? ఆ అంటే అమృతం, మా అంటే మమకారం, అమ్మకు అర్థం. ఇచ్చుడు బాబాయ్, అన్యాయంగా మొగోళ్ళను బ్లేమ్ చేయకు. అంతేందుకు, నా దగ్గరికి రా, నా భార్యను అడుగు, చెప్తుంది. హీఈస్ ద గ్రేట్ అంటది. నా మొగడే పెద్ద పులే. బరిలెక్కుందా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించింది. దానికి పెళ్ళైంది, మొగడు ఉన్నాడు. మొగని పిచ్చల మీద ధనియాలు దెంగింది. రెండో పెళ్లి చేసుకున్నది. దాని తమ్ముడు ఎక్కడుంటాడు ఎరికైనా ఎస్ఆర్ నగర్లో బట్టల దుకాణంలో. దాని అయ్యా ఒక కాంప్లెక్స్కు వాచ్మెన్. నీ బతుకులమ్మడ కోస్తా. అంటే ఇప్పుడు అబ్బాయిలకి ఇలా జరిగితే సాటి ఇండస్ట్రీలో పనిచేసే వ్యక్తిగా ఒక మగాడిగా మీరేం చెప్తారు? ఒకటే అంట, ఫేవర్ కూడా వెళ్ళిపోతున్నారు. ఒకటే అంట, భయపడద్దు బాబాయ్. కుర్చీ తాళదా ఉన్నాడా? తిరగబడ్డప్పుడే ఆడదాని మదం మగ్గుద్ది. కానీ ఒకటి, ఆడదానికి లొంగి మనం బతకద్దు. ఆడదానికి ఎప్పుడు లొంగద్దు, దూరం నుంచి మాట్లాడాలా. జరుగు, నా తత్వం అది. ఎటుబడి ఆడదాని మొగని రాకుడేనా నా దగ్గరికి రా, సమాధానం చెప్తా. 4 కోట్ల మంది అభిమానులు, 4 కోట్ల మంది. అందులో ఒక 50 లక్షల ఆడోళ్ళే ఉంటారు. ఏమనుకున్నారు? నన్ను కుర్చీ వట్టిగాలే. ఇప్పుడు ఇప్పుడు అతను ప్రసాద్ అనే వ్యక్తిని యూట్యూబర్, అంటే ప్రతిసారి యూట్యూబర్లను ఇండస్ట్రీ వాళ్ళని టార్గెట్ చేయడం, అమ్మాయిలు ప్రైవేట్ పార్ట్ లో టచ్ చేశాడని చెప్పేసి కేసు ఫైల్ చేసి 14 రోజులు రిమాండ్ పంపించారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? అన్యాయం, అక్రమం. అతను అమాయకుడు కనుక జైలుకి పోయిండు 14 రోజులు రిమాండ్కు. నా అటువంటి వాడితే లాయర్ గానే వేస్తా. ఎవడైతే అంటే ఇప్పుడు అమ్మాయిలు ఆ ప్రైవేట్ పార్ట్ టచ్ చేసినప్పుడు 2-3 సంవత్సరాల క్రితం చేస్తే అప్పుడు రియాక్ట్ కాదు, ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు కావచ్చు? బాగా అలవాటైపోయింది, మొగోళ్ళని బ్లేమ్ చేయడం. మగాడు అసలు ఆడదంటే తెలుసా? ఆ అంటే అమృతం, మా అంటే మమకారం, అమ్మకు అర్థం. ఇచ్చుడు బాబాయ్, అన్యాయంగా మొగోళ్ళను బ్లేమ్ చేయకు. అంతేందుకు, నా దగ్గరికి రా, నా భార్యను అడుగు, చెప్తుంది. హీఈస్ ద గ్రేట్ అంటది. నా మొగడే పెద్ద పులే.